తెలంగాణ ఐసెట్ ఆర్ ఎంబీఏ ఎంసీఏ అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి త్వరలో మనకు వెబ్ ఆప్షన్స్ అయితే స్టార్ట్ కావడం ఉన్నాయి. వెబ్ ఆప్షన్స్ సంబంధించి సో మెనీ ఆస్పెక్ట్స్కి అయితే డిఫరెంట్ డౌట్స్ అయితే ఉంటాయి. లైక్ ఎంబీఏ ఏ కాలేజెస్లో చేయాలి, ఎంసీఏ ఏ కాలేజెస్లో చేయాలి, గవర్నమెంట్కి సంబంధించి యూనివర్సిటీ కాలేజెస్ కావచ్చు, క్యాంపస్ కాలేజెస్ కావచ్చు, ఏ కాలేజెస్ అనేవి మనకు ఎంబీఏ కోర్సెస్ ఆఫర్ చేస్తున్నాయి, ఏ కాలేజెస్ అనేవి మనకు ఎంసీఏ కోర్సెస్ ఆఫర్ చేస్తున్నాయి. అదేవిధంగా ప్రైవేట్ కాలేజెస్ సంబంధించి కూడా ప్రైవేట్ కాలేజెస్ ఏవి బెటర్గా ఉంటాయి, వాటి ప్రియారిటీ ఆర్డర్ ఏంటి. సో మనకు సంబంధించి డిఫరెంట్ థాట్స్ అయితే ఉంటాయి. ఎంబీఏలో కానీ ఎంసీఏలో కానీ అడ్మిషన్స్ తీసుకునేటప్పుడు మీకు సంబంధించిన పర్సెప్షన్ బట్టి మీరు కాలేజెస్ ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి అండ్ ప్రజెంట్ ఏ కాలేజ్ బెటర్ కాలేజెస్ ఉన్నాయి అనేది ఈ వీడియోలో మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. సో వీడియో పూర్తిగా బేస్డ్ ఆన్ మేము కలెక్ట్ చేసిన డేటా ఆధారంగా అయితే చేస్తున్నాము. మేబీ కొంత మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ కూడా ఉండొచ్చు. బట్ మీకు ఎవరైనా సరే కాలేజెస్ సజెస్ట్ చేస్తున్నప్పుడు మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒకరు మీకు లిస్ట్ ఆఫ్ కాలేజెస్ చెప్పినప్పుడు సో ఆ లిస్ట్ అనేది మీకు కంఫర్టబుల్గా ఉంటుందా లేదనేది చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేనేంటంటే సో నా యొక్క కెరియర్ కోసం ఓన్లీ నేను డిగ్రీ లెక్చరర్గా సెటిల్ అవ్వాలనుకుంటున్నాను, బీబీఏకి డీల్ చేయాలనుకుంటున్నాను, బీబీఎంకి డీల్ చేయాలనుకున్నట్టయితే వాళ్ళకు ఒక పర్సెప్షన్ అనేది ఉంటుంది. లేదు నేను ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేయాలనుకున్నాను, దానికి సంబంధించి బెటర్ స్కిల్స్ కావాలనుకుంటున్నాను అనుకునే వారికి ఒక పర్సెప్షన్ అనేది ఉంటుంది. లేదు నేను రెగ్యులర్గా కాలేజెస్కి వెళ్ళలేను, డైరెక్ట్గా ఎగ్జామ్స్ రాయాలనుకున్నాను అనుకునే క్యాండిడేట్స్కి ఒక పర్సెప్షన్ అనేది ఉంటుంది. లో ఫీ ఉన్న కాలేజెస్ కావాలి అనుకునే క్యాండిడేట్స్కి ఒక పర్సెప్షన్ అనేది ఉంటుంది. బెటర్ ప్లేస్మెంట్స్ ఉండాలి అనుకున్న స్టూడెంట్కి ఒక పర్సెప్షన్ అనేది ఉంటుంది. కాబట్టి డిఫరెంట్ పర్సెప్షన్లో డిఫరెంట్ లిస్ట్ అయితే ఉంటుంది. మీ పర్సెప్షన్ ఏంటి అనే దాన్ని బట్టి మీరు లిస్ట్ అయితే చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. బట్ మేము ఈ వీడియోలో వచ్చేసి టాప్ బెస్ట్ కాలేజెస్ అనేవి అన్నిటికీ కంఫర్టబుల్గా ఉండి టాప్ బెస్ట్ కాలేజెస్ ఏవైతే ఉంటాయో వాటి లిస్ట్ అయితే మేము ప్రిపేర్ చేయడం జరిగింది. వీడియో మీరు పూర్తిగా చూసినట్టయితే తెలంగాణలో ప్రజెంట్ ఎన్ని క్యాంపస్ కాలేజెస్ ఉన్నాయి, లేదా ఎన్ని యూనివర్సిటీ కాలేజెస్ అనేవి ఎంబీఏ కోర్సెస్ ఆఫర్ చేస్తున్నాయి, లేదా ఎంసీఏ కోర్సెస్ ఆఫర్ చేస్తున్నాయి, అండ్ తర్వాత ప్రైవేట్ కాలేజెస్ అనేవి ఏమేమి ఆఫర్ చేస్తున్నాయి, వాటి ప్రియారిటీ ఆర్డర్గా మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు ఏ ఆర్డర్లో పెట్టుకోవాలి అనేది ఇక్కడ డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. ప్రజెంట్ వచ్చేసి తెలంగాణ ఐసెట్ కౌన్సిలింగ్ ప్రాసెస్లో భాగంగా సో ఫస్ట్ వచ్చేసి మనకు లిస్ట్ ఆఫ్ ది యూనివర్సిటీస్ సంబంధించి ఏ కాలేజెస్ ఏ యూనివర్సిటీస్ అనేది ఎంబీఏ కోర్స్ ఆఫర్ చేస్తున్నాయి, ఏ యూనివర్సిటీస్ అనేది మనకు ఎంసీఏ కోర్సెస్ ఆఫర్ చేస్తున్నాయని మీరు క్వైరీ చేసినట్టయితే తెలంగాణలో వచ్చేసి వన్ ఆఫ్ ది ప్రెస్టీజియస్ యూనివర్సిటీ వచ్చేసి మనకు ఉస్మానియా యూనివర్సిటీలో వచ్చేసి మనకు ఎంబీఏ ఎంసీఏ రెండు కోర్సెస్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఎవరైతే సో ఇంటర్మీడియట్లో 10th బ్యాక్గ్రౌండ్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ద్వారా కానీ డిగ్రీ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న స్టూడెంట్స్ ఉంటారు. ఒకవేళ ఎంసీఏ చేయాలనుకుంటే మనకు ఉస్మానియా యూనివర్సిటీ ఎంసీఏ ఆఫర్ చేస్తుంది, ఎంసీఏలో జాయిన్ అవ్వచ్చు. లేదు నేను ఎంబీఏలో జాయిన్ అవుతానంటే ఎంబీఏలో జాయిన్ అవ్వచ్చు. రెండు కోర్సెస్ అయితే మనకు ఉస్మానియా యూనివర్సిటీ అయితే ఆఫర్ చేస్తుంది. తర్వాత వచ్చేసి వన్ ఆఫ్ ది బెటర్ యూనివర్సిటీ అనేది మనకు జేఎన్టీయూ అయితే ఉంటుంది, హైదరాబాద్ జేఎన్టీయూకి సంబంధించి. దీంట్లో కూడా మనకు ఎంబీఏ ఎంసీఏకి సంబంధించి కోర్సెస్ అయితే ఆఫర్ చేస్తున్నారు. తర్వాత వచ్చేసి కాకతీయ యూనివర్సిటీ మనకు హన్మకొండ వరంగల్లో అయితే ఉంటుంది. సో దీంట్లో కూడా మీరు ఎంబీఏ ఎంసీఏలో జాయిన్ అవ్వడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. తర్వాత మహాత్మా గాంధీని తీసుకోవచ్చు. మహాత్మా గాంధీలో కూడా మనకు ఎంబీఏకి సంబంధించిన కోర్సెస్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఎంబీఏలో కూడా మనకు టూరిజం మేనేజ్మెంట్కి సంబంధించి అదర్ కోర్సెస్ కూడా ఆఫర్ చేస్తుంది మహాత్మా గాంధీ వచ్చేసి. అండ్ కాకతీయ యూనివర్సిటీ తీసుకున్నట్టయితే టూరిజం మేనేజ్మెంట్, హోటల్ మేనేజ్మెంట్ సంబంధించి డిఫరెంట్ స్పెషలైజేషన్స్ తోటి కూడా కోర్సెస్ అయితే ఆఫర్ చేస్తున్నారు. మనకు వెబ్ ఆప్షన్ స్టార్ట్ అయిన తర్వాత మనం కాలేజెస్ సంబంధించిన స్పెషలైజ్డ్ కోర్సెస్ గురించి మాట్లాడుకుందాము. సో ఇలా మీరు అదర్ కోర్సెస్ కూడా చేయాలి అనుకుంటే జాయిన్ అవ్వడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. తర్వాత తెలంగాణ యూనివర్సిటీలో కూడా మనకి ఎంబీఏ ఎంసీ ఆఫర్ చేస్తున్నారు. శతవాహన యూనివర్సిటీలో ఎంబీఏ ఆఫర్ చేస్తున్నారు. పాలమూరు యూనివర్సిటీలో ఎంబీఏ ఎంసీఏ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఈ యూనివర్సిటీస్ అనేవి మనకు ప్రజెంట్ ఎంబీఏ ఎంసీఏ కోర్సెస్ ఆఫర్ చేస్తున్నాయి. అండ్ ఈ యూనివర్సిటీ పరిధిలో ఉండే గవర్నమెంట్ కాలేజెస్ కావచ్చు, ప్రైవేట్ కాలేజెస్ కావచ్చు, వాటిని అఫిలియేటెడ్ కాలేజెస్ అనేది చెప్పడం జరుగుతుంది. ఇవి క్యాంపస్ కాలేజెస్. ఖచ్చితంగా క్యాంపస్లోనే చేయాలి అనుకునే క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో, మీకు బెటర్ ర్యాంక్ వచ్చినట్టయితే సో టాప్ 100, టాప్ 500, టాప్ 1000లో ఉన్నట్టయితే సో మీకు ఖచ్చితంగా నియర్ బై ఉన్న క్యాంపస్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని మీరు జాయిన్ అవ్వడానికి అయితే ప్రయత్నించవచ్చు. ఇవి మనకు క్యాంపస్ కాలేజెస్. క్యాంపస్ కాలేజెస్లో జాయిన్ అవ్వడం వల్ల హాస్టల్స్ ఫెసిలిటీ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఎన్వైర్న్మెంట్ అనేది మీకు కంఫర్టబుల్గా ఉంటుంది. సో విత్ లో కాస్ట్ తోటి మీరు కోర్స్ కంప్లీట్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. అండ్ హాస్టల్ ప్రొవైడ్ చేస్తారు కాబట్టి హాస్టల్ ఫ్రీగా ఉంటుందని ఏముండదు. హాస్టల్ కూడా మనం అమౌంట్ పే చేయాలి. మీరు ఫీజు రింబర్స్మెంట్కి ఎలిజిబుల్ అయిన స్టూడెంట్స్ అయితే కొంత అమౌంట్ అనేది గవర్నమెంట్ ఉంటుంది, కొంత అనేది మీరు కాలేజ్ కట్టాల్సి ఉంటుంది, కొంత హాస్టల్కి కూడా కట్టాల్సి ఉంటుంది. సపరేట్గా మనం మాట్లాడుకుందాం ఎంబీఏ ఎంసీఏకి సంబంధించిన కాలేజ్ ఫీ గురించి కానీ, స్కాలర్షిప్ సెక్షన్ గురించి కానీ, హాస్టల్ ఫీకి సంబంధించి కానీ ఒక అనదర్ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. జస్ట్ ఇక్కడ ప్రజెంట్ ఏంటంటే యూనివర్సిటీ కాలేజ్ సంబంధించి నేను లిస్ట్ గురించి అయితే మాట్లాడుతున్నాను. ఉస్మానియా యూనివర్సిటీ, జేఎన్టీయూ, కాకతీయ యూనివర్సిటీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ, తెలంగాణ, శతవాహన, పాలమూరు యూనివర్సిటీలు మనకు ఎంబీఏ ఎంసీఏలో అడ్మిషన్స్ తీసుకోవడానికి యూనివర్సిటీ మెయిన్ కాలేజ్లో వచ్చేసి కోర్సెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దాంతోపాటు మనకు కాన్స్టిట్యూటెడ్ కాలేజెస్ ఉంటాయి, సబ్ క్యాంపస్ అనేది ఉంటుంది. ఉదాహరణకు మనం హైదరాబాద్ తీసుకున్నట్టయితే నిజాం కాలేజ్లో వచ్చేసి మనకు ఎంబీఏ కోర్సెస్ అయితే ఉంటుంది. అది మనకు సబ్ క్యాంపస్ కింద అయితే ట్రీట్ చేయడం జరుగుతుంది. మీరు మెయిన్ క్యాంపస్లో అయితే ఉండరు, క్యాంపస్ సంబంధించిన అప్లిటెడ్ అయితే ఉంటుంది అనమాట. సో మీరు అది గుర్తుంచుకోవాలి. లైక్ మనకు వరంగల్ తీసుకున్నా కూడా మనకు ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ అనేది ఉంటుంది, యూపీజీసీ కాలేజ్ అనేది ఉంటుంది. నల్గొండ తీసుకుంటే ఎన్జీ కాలేజ్ అనేది ఉంటుంది. అప్లిటెడ్ కాలేజెస్ అయితే ఉంటాయి. బట్ వాటిలో అన్నింటిలో ఎంబీఏ కోర్సెస్, ఎంసీఏ కోర్సెస్ ఉండాలనైతే లేదు. ఇవి మనకు ప్రజెంట్ యూనివర్సిటీ కాలేజెస్, వాటిలో ఉన్న ఎంబీఏ ఎంసీఏకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే. తర్వాత మనకు టాప్ బెస్ట్ కాలేజెస్ కావాలి సార్ అంటూ సో మెనీ ఆస్పెక్ట్స్ అయితే రిక్వెస్ట్ చేయడం జరిగింది మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి. ఇది వచ్చేసి అన్నిటికీ కంఫర్టబుల్గా ఉండే విధంగా అయితే మేము ఇవ్వడం జరిగింది. ఎస్పెషలీ జాబ్ ప్లేస్మెంట్స్కి సంబంధించిన విషయాన్ని దృష్టిలో ఉంచుకొని, సేమ్ టైం మీకు కెరియర్ గ్రోత్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ దృష్టిలో ఉంచుకొని ఈ రెండింటి పర్సెప్షన్ తోటి లిస్ట్ అయితే ప్రిపేర్ చేయడం జరిగింది. సో మీ కాన్సెప్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని బట్టి మీరు మూవ్ అవ్వాలి. జాబ్ ప్లేస్మెంట్ విషయంలో అయినట్టయితే మీరు బిజినెస్ స్కూల్స్లో అయితే జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. బిజినెస్ స్కూల్స్లో కనుక జాయిన్ అయినట్టయితే మీకు బెటర్ ఆప్షన్ అయితే ఉంటుంది. బిజినెస్
స్కూల్స్ యొక్క పర్పస్ ఏంటంటే మీకు బిజినెస్ ఓరియంటెడ్ ఏ స్కిల్స్ అయితే ఉండాలో ఆ స్కిల్స్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. సేమ్ టైం వాళ్ళు ఎక్కువ ప్లేస్మెంట్స్ అయితే కండక్ట్ చేస్తారు. క్యాంపస్లో ఎక్కువ ప్లేస్మెంట్స్ ఉంటాయంటే క్యాంపస్లో ప్లేస్మెంట్స్ ఉంటాయి, కానీ మీకు శాలరీ ప్యాకేజ్ ఏదైతే ఉంటుందో లో ప్యాకేజ్ ఉన్న ప్లేస్మెంట్స్ ఉన్న వాళ్ళు మాత్రమే మనకు రావడం జరుగుతుంది. అదే మీరు టాప్ మోస్ట్ ప్రైవేట్ కాలేజెస్లో జాయిన్ అయ్యారనుకోండి, అక్కడ హై ప్యాకేజ్ ఉన్న ఇన్స్టిట్యూట్ వాళ్ళు వచ్చేసి మీకు హైరింగ్ అయితే చేసుకోవడం జరుగుతుంది ఎంబీఏ ఎంసీఏ ద్వారా. మీకు ప్రైవేట్ జాబే ఏమనుకున్నట్టయితే కొంచెం కాస్ట్ ఎక్కువైనా కూడా బిజినెస్ స్కూల్స్లో జాయిన్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. సో ఇది నేను ఇచ్చే సజెషన్ అయితే. ఇక్కడ లిస్ట్ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. మనకు టాప్ ర్యాంకర్స్ ఎవరైతే ఉంటారో ఫస్ట్ ఉస్మానియా యూనివర్సిటీకి ప్రియారిటీ ఇవ్వడం జరుగుతుంది. ఇది మీకు ప్లేస్మెంట్ విషయంలో, సేమ్ టైం ఏంటంటే అకాడమిక్ క్రెడిట్స్ విషయంలో కూడా బెనిఫిట్ అయితే అవుతుంది. ఉస్మానియా యూనివర్సిటీలో చేసినట్టయితే మీకు యూనివర్సిటీకి సంబంధించిన రికగ్నైజేషన్ కూడా ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి జేఎన్టీయూ, నేను ఇచ్చే సజెషన్ వచ్చేసి ఏంటంటే ఓయూ కంటే కూడా మీరు ఒకవేళ ఎంబీఏ ఎంసీఏ చేయాలి అనుకుంటే జేఎన్టీయూకి సంబంధించిన యూనివర్సిటీ జాయిన్ అవ్వడం కానీ, జేఎన్టీయూ అప్లైడెడ్ కాలేజెస్లో కానీ జాయిన్ అవ్వడం కానీ అయితే ట్రై చేయండి. జేఎన్టీయూ అప్లైడెడ్ కాలేజ్లో జాయిన్ అవ్వడం వల్ల ఆ సర్టిఫికేట్కి సంబంధించి కానీ అండ్ అదేవిధంగా అకాడమిక్ క్రెడిట్స్ ఏవైతే ఉంటాయో కొంత వెయిటేజ్ అనేది బాగుంటుంది వెన్ కంపేర్ విత్ సిలబస్ ప్యాటర్న్ విషయంలో కూడా. కానీ నేను ఈజీగా పాస్ అవ్వాలి వాట్ ఎవర్ అనుకునేవారు సో జేఎన్టీయూ కాకుండా అదర్ ఆప్షన్ అయితే చూస్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే పేపర్ ప్యాటర్న్ అనేది కంప్లీట్గా డిఫరెంట్ అయితే ఉంటుంది. సో అట్లా మీకు సంబంధించిన డిఫరెంట్ పర్సెప్షన్ బట్టి మీరు డిసైడ్ చేసుకోవాల్సి ఉంటుంది. బట్ నేను ప్రిపేర్ చేసిన లిస్ట్ అయితే ప్రాపర్ లిస్ట్ వచ్చేసి ఫస్ట్ మీరు ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్ని ఫస్ట్ ఆప్షన్ పెట్టుకోవచ్చు, మీకు బెటర్ ర్యాంక్స్ వచ్చినట్టయితే. తర్వాత జేఎన్టీయూ, మీరు ఎంబీఏ అయినా ఎంసీఏ అయినా చేయాలనుకుంటే జేఎన్టీయూ అనేది సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. థర్డ్ వచ్చేసి ప్రైవేట్ కాలేజెస్లో మనం ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలనుకుంటే ఇక్కడ సిబిఐటికి సంబంధించి చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అనేది మనం పెట్టుకోవచ్చు. నిజాం కాలేజ్ కూడా మనకి ఎంబీఏ ఆఫర్ చేస్తుంది కాబట్టి ఇఫ్ మీకు ఎంబీఏ కావాలనుకుంటే నిజాం కాలేజ్ అయితే మీరు పెట్టుకోవచ్చు. తర్వాత వచ్చేసి ఎంబీఏకి స్పెషలైజ్డ్గా భద్రక కాలేజ్ ఆఫ్ కామర్స్ అనేది ఉంటుంది, మేనేజ్మెంట్ అండ్ కామర్స్ సంబంధించి మీరు భద్రక కాలేజ్ కూడా పెట్టుకోవడానికి అయితే ట్రై చేయొచ్చు. సో మనకి 5th పొజిషన్లో అయితే ఇవ్వడం జరిగింది. తర్వాత కాకతీయ యూనివర్సిటీ వచ్చేసి మనకి ఎంబీఏ ఎంసీఏ 2 కోర్సెస్ ఆఫర్ చేస్తుంది, మీరు దీన్ని తీసుకోవచ్చు. భవాన్స్ వివేకానంద అనేది వన్ ఆఫ్ ది బెటర్ ప్రైవేట్ కాలేజ్ ఇప్పుడు ప్రజెంట్ మీరు ఎంబీఏలో కానీ ఎంసీఏలో కానీ జాయిన్ అవ్వాలనుకుంటే. సో విచ్ ఈస్ బెటర్ ఫర్ ఎంబీఏ ఫస్ట్ ప్రియారిటీ అయితే మీరు ఎంబీఏ చేయాలనుకుంటే దాన్ని అయితే చూస్ చేసుకోవచ్చు. తర్వాత శ్రీందు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సంబంధించి కూడా వన్ ఆఫ్ ది అనదర్ కాలేజ్ మనకు ఎంబీఏ ఎంసీఏకి బెటర్ ఆప్షన్ అయితే ఉంటుంది. మీరు కేశవ్ మెమోరియల్ ఇన్స్టిట్యూట్కి సంబంధించి కూడా వెబ్ ఆప్షన్స్లో అయితే పెట్టుకోవచ్చు. తర్వాత పెండెంట్కి సంబంధించి ఇన్స్టిట్యూట్ కాలేజ్ కూడా పెట్టుకోవచ్చు. తర్వాత వర్తమాన్ కాలేజ్ అనేది మనకు సో వన్ ఆఫ్ ది ఎంబీఏ ఎంసీఏకి సంబంధించిన కాలేజ్ మనకి ఆర్బీవీబీఆర్కి సంబంధించి కాలేజ్ కూడా మీరు చూడొచ్చు పీజీ అనేది. తర్వాత ఏవీ కాలేజ్ అనేది అయితే ఉంటుంది. సో తర్వాత ఎంబీఎస్ఆర్ కాలేజ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూడొచ్చు. సో విశ్వాని ఇన్స్టిట్యూట్ ఆఫ్ సిస్టమ్ సంబంధించి మనకు విజేఐటీకి సంబంధించి మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో విజేఐటీ ఏదైతే ఉందో దీన్ని కూడా మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. అనదర్ వన్ అనేది సో విజేఐటీ అనదర్ వన్ మనకి ఇక్కడ ఈ కాలేజెస్ వచ్చేసి ఏంటంటే మీరు ఎంబీఏ ఎంసీఏకి సంబంధించి యాజ్ పర్ మేము ఇచ్చిన సజెషన్స్ ప్రకారం మీరు లిస్ట్లో అయితే పెట్టుకోవచ్చు. బట్ మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు కానీ లేదా మీకు సంబంధించిన పర్సెప్షన్ ప్రకారము మీ సీనియర్స్ని కాంటాక్ట్ అవ్వడం కానీ ఆ కాలేజ్లో ఎవరైనా చేసిన వాళ్ళు ఉన్నట్టయితే వాళ్ళని కూడా ఒకసారి అడగండి. ఎందుకంటే అక్కడ ప్లేస్మెంట్స్ ఉంటాయా ఉండవా అండ్ అకాడమిక్ పెర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంటుంది, క్లాసెస్ ఏ విధంగా ఉంటాయి, ఎన్వైరన్మెంట్ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మీరు తెలుసుకొని వెబ్ ఆప్షన్స్ పెట్టాలి. ఇక్కడ ఒకరిని మీద డిపెండ్ అయ్యి మాత్రమే గుడ్డిగా వెళ్ళడానికి అయితే ప్రయత్నించకండి. సో ఎందుకంటే వాళ్ళు కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళు గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళ సరౌండింగ్లో ఉన్న టైంలో వచ్చేసి బెటర్ ఉండొచ్చు. బట్ ప్రజెంట్ ఎలా ఉందనేది కూడా మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. అది మెయిన్ ఇన్ఫర్మేషన్ అయితే మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇవి మనకు అప్ టు 15 వరకు మీరు పెట్టుకోవడానికి ఆప్షన్ అయితే ఉంటుంది. ఇవి కాకుండా ఇంకా కావాలి అనుకుంటే మీకు సో వివేకానంద పీజీ కాలేజ్ సంబంధించి, సిబిఎస్ఆర్కి సంబంధించి, అనురాగ్ యూనివర్సిటీకి సంబంధించి, అరోరా కాలేజ్ సంబంధించి, టీకేఆర్కి సంబంధించి, మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్కి సంబంధించి, మల్లారెడ్డి ఎంఎల్ఆర్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ టెక్నాలజీ సంబంధించి, గీతాంజలి కాలేజ్ సంబంధించి, కస్తూర్బా పీజీ కాలేజ్ ఫర్ ఉమెన్ సంబంధించి, సిఎంఆర్ సంబంధించి, తెలంగాణ యూనివర్సిటీ, శతవాహన యూనివర్సిటీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ, పాలమూరు యూనివర్సిటీ అండ్ ఇక్కడ మనకు అదర్ కాలేజెస్ పెట్టుకోవచ్చు. ఇవి కంప్లీట్గా సో యాజ్ పర్ మేము ప్రిపేర్ చేసిన లిస్ట్ ప్రకారం ఒక 30 కాలేజెస్ అనేది ఎంబీఏ ఎంసీఏకి అయితే మేము సజెస్ట్ చేయడం జరిగింది. ప్రజెంట్ ఎవరైతే ఎంబీఏ ఎంసీఏలో జాయిన్ అవ్వాలనుకున్న ఆస్పిరెంట్స్ ఉన్నారో మీ పర్సెప్షన్ ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే మీరు ప్లేస్మెంట్ కోసం అనుకుంటున్నారా, లేకపోతే మీరు జాబ్ పర్పస్ అనుకుంటున్నారా, అకాడమిక్ ఎక్సలెన్స్ కోసం ఫర్దర్గా నేను పిహెచ్డీ చేయాలి, రీసెర్చ్ ఫీల్డ్కి వెళ్ళాలి అనుకుంటున్నారా, దాన్ని బట్టి సపరేట్ లిస్ట్ అయితే మేము ప్రిపేర్ చేయడం జరుగుతుంది. సో మీరు అప్డేట్ కోసం అయితే వెయిట్ చేయండి. ఇప్పుడు మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి అనుకుంటే విత్ మిక్స్డ్ వెర్షన్ తోటి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలనుకుంటే ఈ లిస్ట్ అయితే మీకు యూజ్ అవుతుంది. ఇది మనకు సంబంధించి ప్రజెంట్ అప్డేట్ అయితే ఎవరైతే తెలంగాణ ఐసెట్ ఎంట్రన్స్ రాసి కౌన్సిలింగ్ ప్రాసెస్లో భాగంగా వెబ్ ఆప్షన్స్ పెట్టాలనుకుంటున్న క్యాండిడేట్స్ ఉన్నారో ఈ లిస్ట్ మీరు రెఫరెన్స్ పర్పస్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఈ లిస్ట్ ఆఫ్ ది కాలేజెస్ సంబంధించి మీరు త్రూ గూగుల్ రివ్యూ ద్వారా కానీ యూట్యూబ్ రివ్యూ ద్వారా కానీ మీరు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని కూడా మీరు ఫైనల్ డిసిషన్ అయితే తీసుకోవచ్చు. బట్ నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటున్నారంటే ఖచ్చితంగా దాని గురించి మీరు పర్సనల్గా తెలుసుకున్న తర్వాతనే ఆ కాలేజెస్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. కొన్ని కాలేజెస్ ఫీ డిమాండ్ ఎక్కువ చేస్తాయి, స్టార్టింగ్లో ఫీ గురించి ఏం చెప్పారు, కాలేజ్ ఫీ కట్టాల్సిన అవసరం లేదంటారు, ఫర్దర్గా అమౌంట్ అనేది ఎక్కువ డిమాండ్ చేస్తారు. సో అలా మీరు ఎకనామికల్లీ పూర్ స్టూడెంట్స్ అయ్యి ఉండి బెటర్ కాలేజ్లో చూస్ చేసుకున్నారనుకోండి ఫర్దర్గా మీరు కోర్స్ కంప్లీట్ చేయడానికి ప్రాబ్లం అవుతుంది. కాబట్టి మీ పర్సెప్షన్ ఏంటి అనే దాన్ని బట్టి మీరు వెబ్ ఆప్షన్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇది ప్రజెంట్ మనకు సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే. సో ఎంబీఏ ఎంసీఏ చేయాలనుకున్న స్టూడెంట్స్కి మేము సజెషన్ ఇచ్చే లిస్ట్ ఆఫ్ కాలేజెస్ అయితే రివైజ్డ్ లిస్ట్ కూడా మేము ప్రిపేర్ చేస్తాము. సో మీ నీడ్ని బట్టి మీరు ఇచ్చే రిఫరెన్స్ని బట్టి మీకు ఏ టైప్ ఆఫ్ కాలేజెస్ కావాలనుకుంటున్నారు అనే దాన్ని బట్టి ఒక సపరేట్
సపరేట్ వీడియో చేస్తాము. ప్లేస్మెంట్కి సంబంధించి, నో అటెండెన్స్ సంబంధించి అండ్ ఇర్రెగ్యులర్కి సంబంధించి, తర్వాత అదేవిధంగా అకాడమిక్ ఎక్సలెంట్ ఉండడం కోసం ఇలా లిస్ట్ ఆఫ్ ది కాలేజెస్ తోటి ఒక 3-4 కీ కాన్సెప్ట్ తీసుకొని సపరేట్ వీడియో చేస్తాము. మీకు ఏ టైప్ ఆఫ్ కాన్సెప్ట్ కావాలనేది మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంది. కొత్త మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.